రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డికి ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మహిళలంతా కేఎస్ఆర్ వెన్నంటే ఉంటామని తేల్చి చెబుతున్నారు. ఓ తోబుట్టువుల ఓ పెద్దనల సేవా కార్యక్రమాలు చేపడుతున్న కంది శ్రీనివాస్ రెడ్డి వెన్నంటే ఉంటామని ప్రతినబూడుతున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ మహాలక్ష్మి వాడకు చెందిన వందలాది మంది మహిళలకు కేఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకుంటామని తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ లో జోగురామన్ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కంది శ్రీనివాస్ రెడ్డి విన్నవించారు. ముందు తల వంచే ప్రసక్తే లేదని కంది శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేసేందుకే తాను అమెరికా నుంచి వచ్చానని స్పష్టం చేశారు. అందరి ఆదరాభిమానాలతో ప్రజాసేవ చేస్తున్నానని తెలిపారు. తాను చేసే ప్రతి సేవా కార్యక్రమానికి జోగురామన్న అడ్డు తగులుతున్నాడని కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఆదిలాబాద్ ఆడపడుచులకు ప్రెషర్ కుక్కర్లు ఇవ్వాలని తలపిస్తే జోగురామన్న తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాటిని కూడా అడ్డుకున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రెషర్ కుక్కర్లో వంట వండడం వల్ల అనేక పోషక విలువలు, విటమిన్లు మన ఆడపడుచులకి, మన పిల్లలకి అందుతాయని నేను ప్రెషర్ కుక్కర్లని ప్రతి ఆడపడుచుకు ఆదిలాబాదులో ప్రతి గడపకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహార పదార్థాల్లో అనేక పోషక విలువలు ఉంటాయన్న డాక్టర్ల సలహా మేరకే ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని బిల్లులు, ట్యాక్సులు కట్టిన కుక్కర్లను నిల్వ ఉంచిన గోదామును పోలీసులతో సీజ్ చేయించారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రల జోగురామన్ను ఓడిస్తే ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుందని తేల్చి చెప్పారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తన మీద కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడం తప్ప అని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. జోగురామన్న ఎన్ని కుట్రలు చేసినా ఆదిలాబాద్ ప్రజల నుంచి తనను వేరు చేయలేడని తేల్చి చెప్పారు. తాను ఆడబిడ్డల కష్టాలు చూసి వారికి మేలు చేద్దామంటే తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. కానీ కంది శ్రీనివాస్ రెడ్డి ఏ పని చేసినా దాన్ని అడ్డుకోవాలనేటువంటి కుట్రతో, కుతంత్రాలతో ఎమ్మెల్యే జోగు రామన్న గారు, ఆయన ఇద్దరు కొడుకులు కలిసి మన కుక్కర్లు ఎక్కడైతే పెట్టినమో ఆ గోడౌన్ మీదకి పోలీసుల్ని ఉసిగొలిపిండ్రు. అన్ని రకాల పన్నులు కట్టి రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్సులు, కేంద్ర ప్రభుత్వ ట్యాక్సులు, అన్ని పన్నులు కట్టి బిల్లులు చెల్లించి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తెచ్చుకున్నటువంటి కుక్కర్లను గోడౌన్లను సీజ్ చేపించారు. ఒక్క కుక్కర్ కూడా పంచకుండా గోడౌన్లను సీజ్ చేపించారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఆడపడుచులు ఆలోచన చేయండి.
ఆశీర్వాదంతో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎలక్షన్లు లేవు అక్క, ఇప్పుడు ఎలక్షన్లు లేవు. ఇది రాజకీయ కార్యక్రమం కాదు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలే. అయినా ఒకే ఒక కుట్ర, జోగు రామన్న గారిది, ఆయన కొడుకుది. కంది శ్రీనివాస్ రెడ్డి గరీబోళ్లకు ఏం పంచినా దాన్ని అడ్డుకోవాలనేటువంటి కుట్ర. మీ బిడ్డను వేలాది కుక్కర్లను పంపిణీ చేయాలి, నిన్న పంపిణీ చేయాలి, ఈరోజు పంపిణీ చేయాలి, రేపు మళ్ళీ పంపిణీ చేయాలి. ఈ పంపిణీ చేయాల్సినటువంటి వాటన్నిటినీ కూడా అక్రమంగా పోలీసుల్ని, అధికారుల్ని అన్యాయంగా పంపించి కుక్కర్లన్నింటినీ ఇక్కడ ఆదిలాబాద్లోనే సీజ్ చేసింది. నేను ఒకటే చెప్తున్నాను, జోగు రామన్న గారు 15 సంవత్సరాలుగా ఆదిలాబాద్ ఆడపడుచుల్ని మోసం చేస్తూనే ఉన్నాం. ఒక్క ఆడపడుచుకైనా ఒక్క ప్లాట్ ఇచ్చినవా జోగు రామన్న? ఒక్క గరీబోళ్ళ ఆడబిడ్డకైనా ఒక ప్లాట్ ఇచ్చినవా? ఒక్క ఆడపడుచుకైనా ఒక ఇల్లు కట్టించినవా? ఒక్కరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి జోగు రామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? ఇచ్చిండా? ఒక్కరికైనా ఇక్కడ ఆదిలాబాద్ లో ఒక్క ప్లాట్ పంచిండా? ఇచ్చిండా? అనేక మంది, లక్షలాది మంది కొత్తగా యారవడ్డోళ్ళు, రేషన్ కార్డు లేక, బియ్యం కార్డు కూడా రాక, గవర్నమెంట్ నుంచి బియ్యం కూడా అందక నోటి కాడి కూడుని లాక్కున్న వ్యక్తి జోగు రామన్న కాదా? 5 సంవత్సరాల నుంచి ఒక్క బియ్యం కార్డు అన్న మీకు ఇచ్చిండా? కొత్త బియ్యం కార్డు ఎవరికి నచ్చిందా? యారవడ్డోళ్ళకి ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు ఆయన. అది కూడా ప్రభుత్వం తరపున ఒక చీర పట్టుకొని అతను ఎంత గలీజ్గా ఉన్నదో మీకు చూసింది కదా. ఆ చీరలతో మీరు ఇల్లు తుడుచుకుంటున్నారు తప్ప ఎప్పుడైనా కట్టుకున్నారా? ఒక్కసారైనా కట్టుకున్నారా? ఇల్లు తుడుచుకున్నందుకు మసి పేలకలాగా వాడుతున్నారా?